హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మండే ట్రేడ్ చేసుకోవడానికి తీసుకునే లెవెల్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ 3 స్టాక్స్లో ఏ విధంగా పర్ఫామ్ చేశాయి అనేది తెలుసుకొని నెక్స్ట్ ఏం చేద్దాము, ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మనకి ఎక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఈ 3 క్యాండిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్ ప్యాటర్న్ పడింది, మనకి మార్కెట్ అనేది ఫాలో అయింది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా చూడండి, నిఫ్టీ కూడా పర్ఫెక్ట్గా మనం తీసుకున్న లెవెల్ కాంచి మార్కెట్ అనేది ఒకసారి రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళింది ఫ్రెండ్స్. చూసారా, ఎక్కడికి వెళ్తే పుల్ బ్యాక్. కాకపోతే కొంచెం మనం ఏంటంటే ఇక్కడ ఒక 10 లైన్ కానీ లేదా 1 మినిట్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసుకొని ఇంకేదైనా ప్లాన్ ప్రకారం మనం అనేది చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సన్ ఫార్మా ఫ్రెండ్స్. సన్ ఫార్మా చూసారా, సన్ ఫార్మా ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనం తీసుకున్న లెవెల్ బ్రేక్ అయిన తర్వాత చిన్న పుల్ బ్యాక్ చేసుకున్న తర్వాత చూసారా మార్కెట్లో మనకి ఇక్కడ ఒకసారి ఛాన్స్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒకసారి ఛాన్స్ వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో కూడా మనకి ఇక్కడ ఒక ఛాన్స్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రెండ్స్. చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఒక్కసారిగా ఏమైంది ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అయినప్పటికీ కూడా మనకేమైంది, పర్ఫెక్ట్గా బ్రేక్ అయింది. మనం తీసుకున్న లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఒక పుల్ బ్యాక్లో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక బేరిష్ యాంగిల్ పింక్ తర్వాత పడింది, తర్వాత మార్కెట్ అనేది ఫాల్ అయ్యి మనం తీసుకున్న లెవెల్ దగ్గరనే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. క్లోజ్ అయితే ఏ విధంగా అయింది చూడండి, పుల్ బ్యాక్ చేసుకుని క్లోజ్ అయింది. ఓకేనా. రిలయన్స్ ఫ్రెండ్స్. రిలయన్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మార్కెట్ అనేది ఎక్కడి నుంచి మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే పెద్ద క్యాండిల్ కూడా మనం తీసుకున్న లెవెల్ టచ్ చేసుకునే చూడండి ఏ విధంగా అప్ సైడ్కి వెళ్ళినా కానీ మళ్ళీ కింద పడింది, మళ్ళీ ఒకసారి అప్ సైడ్కి వెళ్ళింది, మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్, పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ ఒకటే ఇక్కడ వస్తుంది. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ వచ్చిందో మనం తీసుకున్న లెవెల్ కింద బ్రేక్ అయిందో మనం ఏం చేస్తాం, సెల్ అని చేసుకోవచ్చు. ఎక్కడి వరకు రిస్క్ రివార్డ్ ప్రకారం అయినా సరే మళ్ళీ ఇక్కడ రివర్స్ ప్లాన్ చేసింది, రివర్స్ అనేది కాలేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేద్దాము, మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీతో పాటు ఇంకొక 3 స్టాక్స్, ఏదైనా ఒక 3 స్టాక్స్ నా ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం వచ్చే స్టాక్స్ కూడా చెప్తాను. చాలా జాగ్రత్తగా చూసి ట్రేడింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు మనం ఒక 3 స్టాక్స్ కూడా తీసుకుంటున్నాము. అదేంటంటే ఎల్ఎన్టీ, తర్వాత రిలయన్స్, తర్వాత బజాజ్ ఫినాన్స్ ఫ్రెండ్స్. ఓకేనా. ఈ 3 స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో మనం తీసుకున్న ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం, అంటే ఒక బ్యాంక్ నిఫ్టీనే కాదు, మనం ఇప్పుడు తీసుకునే లెవెల్స్ మొత్తం కూడా క్యాండిల్ స్టిక్ ప్రైజ్ యాక్షన్ని బేస్ చేసుకొని తీసుకుంటాము. మనం తీసుకునే లెవెల్స్ ఏ రోజైతే మెన్షన్ చేసి మన వీడియోలో చెప్తున్నామో ఆ రోజు మాత్రమే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా. డైలీ మన ఇంట్రాడే లెవెల్స్ అనేవి మారిపోతాయి. ఇవి ఓన్లీ ఇంట్రాడేకే పనిచేస్తాయి. ఎందుకంటే డిఫరెంట్ సినారియో ఉంటుంది, పొజిషన్కి వేరే ఉంటుంది, తర్వాత మనకి ఆప్షన్స్కి వేరే ఉంటుంది. ఎందుకంటే పొజిషన్లో ఆప్షన్ అంటే మీరు ఇంకొంచెం క్యారీ చేయాలి అనుకుంటే మీకంటూ ఒక వ్యూ ఉన్నప్పుడు మాత్రం. ఓకేనా. ఇవి చూసి మీరు ఇంట్రాడే ఆప్షన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, కానీ మీరు పొజిషన్గా మాత్రం ఉండడానికి పనిచేయవు, ఓన్లీ ఇంట్రాడేకి మాత్రమే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 35,454, సపోర్ట్ వచ్చేసి 35,161, అగైన్ సపోర్ట్ వచ్చేసి 34,658, అగైన్ సపోర్ట్ వచ్చేసి 34,405 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రెండ్స్, ఎందుకు మనం ఇన్ని లెవెల్స్ తీసుకోవాల్సి వస్తుందంటే మన ప్రైజ్ యాక్షన్ ప్రకారం లెవెల్స్ అనేది చూపిస్తుంది. మార్కెట్లో కూడా మన సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే ప్రైస్ అక్కడికి వచ్చి సస్టైన్ అయ్యి ఏదైనా బుల్లిష్ క్యాండిల్ కానీ బేరిష్ క్యాండిల్ కానీ వచ్చింది అంటే మనం ఖచ్చితంగా పొజిషన్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ 35,454, సపోర్ట్ వచ్చేసి 35,161, అగైన్ సపోర్ట్ వచ్చేసి 34,658, అగైన్ సపోర్ట్ వచ్చేసి 34,405 రూపీస్ ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్, ఫ్యూచర్ చార్ట్ ఇది. ఓకేనా. నిఫ్టీ ఫ్రెండ్స్, నిఫ్టీలో రెసిస్టెన్స్ 15,971, సపోర్ట్ వచ్చేసి 15,897, అగైన్ సపోర్ట్ వచ్చేసి 15,765 రూపీస్ ఫ్రెండ్స్. నిఫ్టీలో రెసిస్టెన్స్ 15,971, సపోర్ట్ వచ్చేసి 15,897, అగైన్ సపోర్ట్ వచ్చేసి 15,765 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా. ఎల్ఎన్టీ ఫ్రెండ్స్, ఎల్ఎన్టీలో వచ్చేసి రెసిస్టెన్స్ 1,647, సపోర్ట్ వచ్చేసి ఓన్లీ ఒక ఛానల్ ఉంది 15,081 to 15,091 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రెండ్స్, ఎల్ఎన్టీలో రెసిస్టెన్స్ 16,047, సపోర్ట్ వచ్చేసి 15,081 to 15,091 రూపీస్ ఫ్రెండ్స్. చూసుకోండి జాగ్రత్తగా. రిలయన్స్ ఫ్రెండ్స్, రిలయన్స్లో రెసిస్టెన్స్
2128, సపోర్ట్ వచ్చేసి 2109, అగైన్ సపోర్ట్ వచ్చేసి 2071 రూపీస్ ఫ్రెండ్స్. రిలయన్స్లో రెసిస్టెన్స్ 2128, సపోర్ట్ వచ్చేసి 2109, అగైన్ సపోర్ట్ వచ్చేసి 2071 రూపీస్ ఫ్రెండ్స్. బజాజ్ ఫినాన్స్ ఫ్రెండ్స్, బజాజ్ ఫినాన్స్ అనేది టైట్ రేంజ్లో ఉంది 2 days నుంచి, అంటే 1-2 days నుంచి చూసుకోండి. అంటే లాస్ట్ మూమెంట్లో టైట్ రేంజ్ వచ్చింది, మీకు ఒక మూవ్ రావచ్చు అప్ సైడ్ కానీ ఏదైనా డౌన్ సైడ్ కానీ చూసుకోండి ఫ్రెండ్స్. బజాజ్ ఫినాన్స్లో రెసిస్టెన్స్ 6228 to 6243 ఛానల్, సపోర్ట్ వచ్చేసి 6132, అగైన్ సపోర్ట్ వచ్చేసి 2900, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి 5901 ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది. ఇదేంటంటే మనకి 5901, ఓకేనా ఫ్రెండ్స్. బజాజ్ ఫినాన్స్లో రెసిస్టెన్స్ 6226 to 6243 ఛానల్, సపోర్ట్ వచ్చేసి 6132, అగైన్ సపోర్ట్ వచ్చేసి 5901 రూపీస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తెలుసు కదా మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామో మీకు అందరికీ తెలుసు, కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం అనేది లేదు. ఇక్కడ మార్కెట్లో ప్రైస్ ఓపెన్ అయిన దాన్ని బట్టి సపోజ్ ఇది మనం రెసిస్టెన్స్ అనుకుందాం, ఇది మనం సపోర్ట్ అనుకుందాం, ఓకేనా. ప్రైజ్ సపోర్ట్ పైనే గనక ఓపెన్ సస్టైన్ అయ్యి ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ వస్తే అప్ సైడ్ తీసుకుంటాము, లేదా ప్రైజ్ అనేది రెసిస్టెన్స్ కింద గనక సస్టైన్ అయ్యి ఏదైనా బేరిష్ ప్యాటర్న్స్ ఏం చేస్తామో డౌన్ సైడ్ తీసుకుంటాం. సపోజ్ ఇది రెసిస్టెన్స్ అనుకున్నప్పుడు మనకేమైంది, ఒకవేళ ఇది ఎమ్మటే బ్రేక్ అయినమ్మటే ట్రేడ్ చేయకుండా, ఏదైనా ఒక స్వింగ్ లేకుండా, లేకపోతే ఇక్కడ కన్సాలిడేట్ లేకుండా వెంటనే బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ చేయకుండా ఖచ్చితంగా ఏం చేయాలంటే ఒక రీటెస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా ఒక ప్యాటర్న్ వస్తే బై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సేమ్ సపోర్ట్కి కూడా అంతే, ఇక్కడ ఎమ్మటే ఏం చేస్తాం మనం, ఇక్కడ ఎమ్మటే ట్రేడ్ చేయకుండా ఖచ్చితంగా రీటెస్ట్ చేసిన తర్వాత ఏదైనా బేరిష్ ప్యాటర్న్ వస్తే సెల్ సైడ్ చూడడానికి అనేది ప్లాన్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు కన్సాలిడేట్ అవుతుంది, ఏదైనా ఒక స్వింగ్ వచ్చింది మనకి ఇక్కడెక్కడ రెసిస్టెన్స్ కింద ఈ విధంగా స్వింగ్ వచ్చింది, ఇదేమన్నా ఉంది అనుకుంటే మీరు ఒక ట్రెండ్ లైన్ తీసుకొని కూడా మీరు ఇక్కడ ఒక క్యాండిల్ బ్రేక్ అయిన బట్టి కూడా ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు డైరెక్ట్, ఎందుకంటే మనం తీసుకున్న రెసిస్టెన్స్ కిందనే ఒక స్వింగ్ అనేది బ్రేక్ అయింది కాబట్టి ఈ విధంగా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. డిఫరెంట్ సినారీలు అక్కడ చేయాల్సి ఉంటుంది. మీరు లేదు మన ప్రైస్ యాక్షన్ క్యాండిల్ స్టిక్ ప్రకారమే చేయాలి అనుకుంటే రెసిస్టెన్స్ కింద సస్టైన్ అయితే కిందికి, లేదా బ్రేక్ అయితే పుల్ బ్యాక్ చేసుకుంటే అప్ సైడ్, సపోర్ట్ కింద కనుక పై బ్రేక్ అయ్యి పుల్ బ్యాక్ చేసుకుంటే కిందికి, కింద సస్టైన్ అయితే మాత్రం సెల్ సైడ్ అనేది చూసి చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రెండ్స్.